రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరి హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 2వ తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. హల్లెలూయా. మరి మనము నమ్ముతున్నటువంటి దేవుడు నిజంగానే గొప్పవాడు కదండి. మరి ఆయన నమ్మదగినటువంటి దేవుడు నిజమే. ఈరోజు మనం అనేక మంది పైన నమ్మకం అనేది పెట్టుకుంటాం. ఫ్రెండ్స్ పైన, బంధువుల పైన, గట్ట ఇంట్లో వారి పైన. అయితే కొన్ని సందర్భాల్లో వారు మనకి సహాయం చేయలేనటువంటి స్థితిలో ఉంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మనం ఎంత నమ్మామో అంతగా మనల్ని మోసం చేసేటువంటి వారు కూడా ఉంటారు. అయితే మరి మనము నమ్ముకున్నటువంటి దేవుడైతే, మరి మనము నమ్ముతున్నటువంటి విశ్వసిస్తున్నటువంటి దేవుడైతే ఎప్పుడూ మనల్ని ఆయన మోసం చేసేటువంటి దేవుడు కాదు. ఆయన ఎల్లప్పుడూ కూడా మన నమ్మకాన్ని కాపాడేటువంటి దేవుడు. ఆయన పైన మనము ఆనుకున్నాము అనంటే, ఆయన్ని మనము విశ్వసిస్తున్నాము అనంటే, ఆయన మన కొరకు ఎలాంటి శూర కార్యాలైనా ఘనక్రియలైనా చేయడానికైనా ఇష్టపడుతూ ఉంటాడు. మరి ఆయన ప్రేమ అంత గొప్పది. అందుకే ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఆయన మనము నమ్ముకుంటే చాలు, ఆయన మనల్ని నడిపించగల గొప్ప దేవుడు. ఆయన మన కొరకు ఏదైనా చేయగలిగేటువంటి ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడు. ఆయన మనల్ని స్థిరపరచడానికి ఆయన ఆసక్తి చూపుతున్నాడు. ఆయన మనల్ని స్థిరపరచాలని కోరుకుంటున్నాడు. మరి మనము క్రీస్తు అనే బండపైన స్థిరపరచబడితే మన యొక్క పాపములన్నీ కూడా ఆయన కడగడానికి ఇష్టపడుతున్నాడు. మన యొక్క విశ్వాసము స్థిరమైనటువంటి విశ్వాసం వలె ఉండాలి, కానీ ఏమాత్రం కూడా అస్థిరమైనటువంటి విశ్వాసంగా కానీ, లేదు అనంటే చంచలమైనటువంటి విశ్వాసంగా కానీ ఉండడానికి వీలు లేదు. మనము స్థిరులుగా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. ఆయన దుష్టుని నుండి మనల్ని కాపాడాలని ఆశపడుతున్నాడు. మరి ఈ దుష్టుని యొక్క శక్తి మన చుట్టూ ఉండొచ్చేమో. మన చుట్టూ అనేక మంది దుష్ట ఆలోచనలు కలిగి మనల్ని వేధిస్తూ ఉండొచ్చు, లేదా మన పైన పగపట్టి ఉండొచ్చు. అయితే వాటి నుంచి దేవుడు తప్పించడానికి సమర్థుడు గనుక మనం ఆయన సన్నిధానంలో మొర్రపెట్టినప్పుడు, ఆయన పైన నమ్మకం అనేది మనం ఉంచుకున్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు, మనల్ని రక్షిస్తాడు. ఆ యొక్క దుష్టత్వం నుంచి మనల్ని విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మరి మనం ఏం చేయాలంటే ఆయన మీదే నమ్మకం అనేది మనం ఉంచుకోవాలి. ఆయన పైన మనం ఆధారపడాలి. ఆయనకి మనల్ని మనం అప్పగించుకుంటే ఆయన మన జీవితంలో ఎన్నో కార్యములు చేసి మనల్ని కాపాడడానికైనా సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. మనము వీటినన్నిటినీ హృదయంలో ఉంచుకుని ఎల్లప్పుడూ కూడా దేవుని పైన ఆధారపడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు ప్రభా. నిజమే అయా, నీవు నమ్మదగినటువంటి దేవుడు ప్రభా. పరిస్థితులు ఏవైనా సరే సహాయం చేయగల సమర్థుడు ప్రభా. అయా, మీ కృపలో, మీ యొక్క కాపుదల్లో నన్ను మా అందరిని నడిపించమని, మీ శక్తి చేత, మీ బలము చేత నింపమని ప్రభా వేడుకుంటూ, అయా నా తండ్రి స్థిరులుగా మమ్మల్ని ఉంచమని, అయా దుష్టత్వం నుంచి మమ్మల్ని అయా కాపాడమని ప్రభా వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. అమ్మాయి ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు.